హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన నాగమణి గారు కృష్ణా జిల్లా నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ధ్యానం అనుభవాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మరి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన సరిత మ్యామ్ టీం కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఎంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రకృతి మాతకి, భూమాతకి, ఏంజల్స్ కి, ఆర్కిటోరియన్స్ కి అందరికి కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఎందుకని అంటే కృతజ్ఞతా భావం అద్భుతంగా మనల్ని ముందుకు తీసుకెళ్తాం. ఎంత కృతజ్ఞత అంటే మన లోపల క్షణం క్షణం కూడా, అణువు కూడా ఆ కృతజ్ఞతా భావం మన లోపల నిండిపోవాలి. ఆ కృతజ్ఞతా భావం నిండిపోవాలి అంటే మనం ధ్యానం చేయాలి. మరి ఈ ధ్యానం ద్వారా నేను పొందిన అనుభవాలు నేను చెప్తాను. నాకు మా పిల్లలు బంటిమిల్లి కొత్తగా స్కూల్లో ఉండేవాళ్ళు. వాళ్ళు స్కూల్ రీత్యా మేము బంటిమిల్లి వెళ్లాల్సి వచ్చింది. మాది బంటిమిల్లి దగ్గర మణిమేశ్వరం విలేజ్ అనమాట. అయితే అక్కడ అందరూ కూడా సమ్మరు 2011లో మెడిటేషన్ నేర్చుకోవడానికి వెళ్తున్నారు. అయితే వాళ్ళు మెడిటేషన్ నేర్చుకోవడానికి వెళ్తున్నారు అన్న సంగతి నాకు తెలీదు. సాయంత్రాలప్పుడు 4కి అలా చక్కగా చల్లబడిన టైంకి అలా వెళ్తున్నారు. చాలా మంది, ఒక 10-15 మంది అలా వెళ్తుంటే అప్పుడు నేను అన్నాను, ఏమండి మీరు ఇలా వెళ్తున్నారు కదా డైలీ, మరి ఎందుకు ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అడిగాను. వాళ్ళు ఏమన్నారంటే, అమ్మా ఒక ఆవిడ తెలిసిన ఆవిడ అన్నారు, అమ్మా మేము జ్ఞానానికి వెళ్తున్నాము అన్నారు. ఏంటి జ్ఞానానికి కూడా వెళ్ళాలా ఏంటి, బుద్ధి జ్ఞానం లేకపోతే సరే జ్ఞానానికి వెళ్తారా ఏంటి అని నేను అనుకున్నప్పుడు ఆ తర్వాత ఆవిడ్ని వెంటనే అడిగా, ఏమండి మరి మీరు వెళ్తున్నారు కదా, మరి మేము కూడా రావచ్చా అని. తప్పకుండా రావచ్చమ్మా అన్నారు ఆవిడ. అన్నప్పుడు నాకు 3 పిల్లలండి, 2 పాపలు, 1 బాబు. వాళ్ళని కూడా నేను కూడా తీసుకెళ్ళి ఇంకా అక్కడ డైలీ ఒక పొలంలోనే చేస్తున్నారు వాళ్ళు. ఒక పొలంలోనే చేస్తుంటే, ఏంటి ఇక్కడ వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఏమీ లేదు, కళ్ళు మూసుకుని కూర్చుంటున్నారు. అసలు మరి ఏంటి ఇది, ఎందుకు కూర్చోవాలి, కనీసం గుడి లేదు, ఒక విగ్రహం లేదు, ఒక ఫోటోను లేదు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఒక అనుమానం వచ్చింది. అయితే వాళ్ళందరూ కళ్ళు మూసుకుని కూర్చుంటున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా కళ్ళు మూసుకుని కూర్చునేది. కళ్ళు మూసుకుని కూర్చున్న తర్వాత ఇంకా 1 అవర్ అలా అయిపోయిన తర్వాత ఓకే చెప్పేవాళ్ళు. అలా ఒక వారం రోజులు గడిచింది. ఒక వారం రోజులు గడిచిన తర్వాత నేను అన్నాను, ఏమండి మరి మీరు ఇట్లా వెళ్తున్నారు కదా, మరి మీరు 40 రోజులు చేయమన్నారు, నేనైతే వారానికి మరి 40 డేస్ నిండిపోయింది, మరి మిగిలిన రోజులు నేను ఎక్కడ చేయాలి ఏంటి అంటే, అప్పుడు ఒక మేడం అన్నారు, అమ్మా అక్కడ కేర్ సెంటర్ ఉంది, నువ్వు కేర్ సెంటర్కి వచ్చి నువ్వు చేసుకోవచ్చు అని చెప్పారు. చెప్తే ఇంకప్పటి నుంచి ఆ డైలీ కేర్ సెంటర్కి వెళ్ళి అట్లా 41 డేస్ పూర్తి చేశా. ఈ 41 డేస్ లోనే నాకు ధ్యానం ద్వారా కలిగిన మార్పులు ఏంటి అంటే, నేను అంతకు ముందు ఎప్పుడూ కూడా నాకు కడుపులో నొప్పి, నీరసం అలా ఉండేది. పలానాదంటూ ఏమీ ఉండేది కాదు. కానీ విపరీతమైన భయం కూడా ఉండేది నాకు. భయం, టెన్షన్ అసలు చాలా. ఆ టెన్షన్ ఎలా వచ్చేదో కూడా కొంచెం, ఎందుకనంటే ఇంట్లో పెద్దవాళ్ళంటే భయం, పెరిగిన వాతావరణం. అత్తగారికి ఎదురు చెప్పకూడదు, ఎవరికి ఎదురు చెప్పకూడదు. వాళ్ళు ఎలా అంటే అలానే. అట్లా ఇది నాకు చిన్న వయసులోనే 16 పెళ్ళైన వెంటనే అది నాకు మైండ్‌లో బాగా ఫీడ్ అయిపోయింది. ఆ భయం అనేది చాలా బాగా ఫీడ్ అయ్యింది. అలా వస్తూ ఉండంగా ఒకసారి ఏమైందంటే తెలియకుండానే కొంచెం ధైర్యం పెరిగింది. నాకు తెలియకుండాగా కొంచెం ధైర్యం పెరిగింది. మరి టాబ్లెట్లు వేసుకునేదాన్ని. ఒకసారి గుండెల్లో నొప్పి కూడా వస్తే హార్ట్‌కు సంబంధించిన స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మరి అక్కడ కూడా చూపించుకుంటే 2 సార్లు వెళ్ళాను. ఆయన అన్నారు, ఏమీ లేదమ్మా, నీకు టెన్షన్‌కే గాని ఏమీ లేదు అన్నారు. మరి ఈ టెన్షన్ ఎలా తగ్గుద్ది? అసలు మరి ఇది ఎలా తగ్గుద్ది?
మనకి ఏదైనా వచ్చినప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆయనే ఏమీ లేదన్నారు. మరి ఇది ఎలా తగ్గుద్ది ఏంటి అని అలా అనుకునేదాన్ని. అనుకున్నప్పుడు మా మా పాప వాళ్ళు ఏం చేశారంటే, "అమ్మ మాకు స్కూల్‌లో మెడిటేషన్ నేర్పిస్తున్నారు. నువ్వు కూడా చక్కగా ఇట్లా చెయ్యి. చేస్తే ఇట్లాగే ఉంటది." అంటే వాళ్ళకి తెలిసినంత ఇదిలో వాళ్ళు అప్పుడు సెవెంత్ క్లాస్ చదువుతున్నారు. అప్పుడు వాళ్ళు కూర్చోబెట్టినప్పుడు నేను కూడా ఒక 10 నిమిషాలు, పావుగంట కదలకుండా అలాగే కూర్చో అమ్మ కాసేపు. శ్వాసను గమనించుకో అని చెప్పేవాడు. శ్వాసను గమనించుకోవడం అంటూ కూడా తెలీదు. అంటే శ్వాసను గమనించుకోవటం అంటే నేను ఒక పాంప్లెట్‌లో చదివా. శ్వాసను గమనించుకుంటూ ఉండాలంటే అసలు ఊపిరి ఇంకా పీల్చకూడదేమో, అలా బెగబెట్టుకొని అలాగే ఉండాలేమో, అమ్మో! అలా అయితే ఎలా చేయగలుగుతాం మనం అని కూడా నాకు ఒక డౌటొచ్చింది. తర్వాత అలా చేయగా ఇంకా బంటిమిల్లో అట్లా 41 డేస్ పూర్తి చేసేలోపు నాకు తెలియకుండంగానే మరి ఈ కడుపులో నొప్పి వీటికి సంబంధించిన అన్నీ కూడా క్రమంగా తగ్గిపోవడం. మంత్లీ పెయిన్ అసలు ఎలా వచ్చేదో కూడా తెలిసేది కాదు. అట్లా ఈటి ద్వారా నేను ధ్యానం ద్వారా ఇలా ఇలాంటివన్నీ కూడా నేను తగ్గిచ్చేసుకున్నాను. మరి ఆహారానికొచ్చేటప్పుడు ఏమన్నారంటే నేను ఫస్ట్ ఎళ్ళినప్పుడు, "అమ్మా మరి శాకాహారం తింటున్నావా? మరి నువ్వు మాంసాహారం తింటున్నావా?" అంటే నేనన్నాను, "ఏవండీ మరి మేము మాంసాహారులం కదా! నేను మాంసాహారమే తింటున్నాము. మరి మీరు ఎలాగూ" అంటే ఒక ఆవిడ పెద్దావిడ, ఆవిడ వయసు అప్పటికే ఒక 70 సంవత్సరాల పైనే ఉంటాయి. ఆవిడ అడుగు కూడా సరిగ్గా వేయలేనావిడ. మంచి మే నెలలో, మంచి సమ్మర్‌లో ఒక కిలోమీటర్ వరకు నడుచుకుంటా వచ్చేదావిడ. అడుగు కూడా సరిగ్గా పడదావిడకి. మడం వంకరగా ఉంటది. అయినా సరే నడుచుకుంటా వచ్చేది. నేననుకునేదాన్ని, ఈవిడ అడుగులు కూడా సరిగ్గా ఎయలేదు. అంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తుంది. ఇక్కడ ఏముంది? ఎందుకొస్తున్నారిక్కడికి? మేము ఆ పిరమిడ్ మెడిటేషన్ అక్కడ దగ్గరలోనే ఉన్నామనమాట. అప్పుడు ఎందుకిలా వస్తున్నారు ఈళ్ళు అని అడిగితే అప్పుడు ఆవిడంది, "అమ్మా నువ్వు ధ్యానం చెయ్యి. ధ్యానం చేస్తే నీకంతా బావుంటది. ఇంట్లో కూడా నీకన్నీ చక్కగా మెరుగ్గా ఉంటాయి" అని ఆవిడ చాలా ఒక కన్న తల్లిలాగా నాకు గైడ్ చేశారనమాట. అలా చెప్పగా అక్కడికెళ్ళి వాళ్ళతో పాటు ఎళ్ళొచ్చేదాన్ని. వచ్చేటప్పుడు ఆవిడేం చేసేవాళ్ళంటే, వచ్చేటప్పుడు నా దగ్గర మా ఇల్లు అక్కడికి దగ్గరలో. అక్కడ కూడా మన ఇంటికొచ్చి కాసేపు కూర్చొని, ఆవిడ వాటర్ తాగి, ఈ ధ్యానం గురించి కొన్ని విషయాలు నాకు డైలీ కాస్త చెప్తూ ఎళ్తా ఉండేవాళ్ళనమాట. అలా చెప్పగా తర్వాత 41 డేస్ అయిన తర్వాత నాన్ వెజ్ 41 డేస్ తినకుండా ఉంటే మంచిది అన్న ఆ విషయం మాత్రమే తెలుసు. తర్వాత ఒకసారి ఏమైందంటే ఒక ఫంక్షన్‌కెళ్ళాం. ఒక ఫంక్షన్‌కెళ్ళినప్పుడు అమ్మవారి గుడి దగ్గర వాళ్ళు ఫంక్షన్ పెట్టుకొని నాన్ వెజ్ పెడుతుంటే నేనన్నాను, "నాకు పెడుతుంటే నాకొద్దు. నేను తినలేను. నాకొద్దు" అని చెప్పిన తర్వాత పూర్తిగా అంటే నాకు తెలిసిందేంటి, మామూలుగా తినకూడదు. అసలు తినకూడదన్నది తెలీదు. కానీ అప్పటికే నాకు తినాలని లేదు. ఇంకొక విషయం ఏంటంటే అసలు శనివారం గూడా నేను తినేదాన్ని. మెడిటేషన్ చేయకముందు. ఇక ఇదే నాకు ప్రాణం. ఇదే నాకు ప్రపంచం. ఇంక వేరే ప్రపంచం లేదు అని అనుకునేదాన్ని. అలాంటిది ఈ ధ్యానం చేసిన తర్వాత 41 డేస్ అయిన తర్వాత ఆ ఆహారం తినకూడదు అని నా లోపల కొద్దిగా ఎందుకనంటే అది ఏంటో మనం తినేది కాదు అని ఒక ఎవరు అప్పటికి చెప్పలేదు. తర్వాత ఒకసారి మళ్ళీ క్లాస్‌కెళ్ళినప్పుడు ఒక ఆవిడ అన్నారు, "మరి మేడం మీరు ఏం తీసుకుంటున్నారు ఏంటి?" అంటే నేనన్నాను, "ఏవండీ మరి మాకిట్లా ఫంక్షన్‌లో వాళ్ళు పెడుతున్నారు. నాకు తినబుద్ధి కాలేదు. మరి ఏంటి?" అంటే ఆవిడన్నారు, "సంకల్ప బలం ఉంటే నువ్వు ఖచ్చితంగా మీరు మానేస్తారండి" అనన్నారు. ఖచ్చితంగా అప్పుడు ఆ సంకల్ప బలంతోనే అప్పటినుంచి ఇప్పటి వరకు కూడా మా కుటుంబం అంతా కూడా శాకాహారులు. మరి చక్కగా 2000 ఆహ్, 13లో గిన్నెలు కూడా నేను మార్చేసుకున్నాను. ధ్యానం తెలిసిన 2 సంవత్సరాలకే గిన్నెలు కూడా మార్చుకుని. ఎందుకనంటే మాస్టర్‌లు మన ఇంటికి ఎవరైనా సరే భోజనానికి రావాలంటే, మనం పిలవాలంటే, మనం తృప్తిగా పెట్టొచ్చు వాళ్ళకని చెప్పి, గిన్నెలు కూడా మార్చేసుకొని, అప్పటినుంచి ఇప్పటి వరకు కూడా మాది ధ్యాన కుటుంబం, శాకాహార కుటుంబం. మరి నేను ఎక్కడికెళ్తే అక్కడికి ధ్యాన ప్రచారం చేస్తాను. నేను మెడిటేషన్ చెప్పిన వాళ్ళు ఆ మేడమ్ వాళ్ళు గూడా చక్కగా పిరమిడ్‌లు కట్టుకున్నారు. ఆహ్, మరి నేను కట్టలేదు. నేను చెప్పిన వాళ్ళు కట్టుకున్నారు. కానీ పౌర్ణమికి ఇక్కడ మనకి ఒక కిలోమీటర్ దగ్గరలో పిరమిడ్ ఉంది. రీసెంట్‌గా 4 ఇయర్స్ అయింది కట్టి. అక్కడ పౌర్ణమి ధ్యానాలు, వన్ డే క్లాసులు, రాత్రంతా పౌర్ణమి ధ్యానం అలా కండక్ట్ చేస్తాం. మరి సేవలు మనకి ఎందుకనంటే మన పత్రిజీ చెప్పారు గదా! ఏది చేయగలిగితే
అది చెయ్యమని, అట్లాగే ఇదని అదని అనుకోకుండా నా ముందుకు ఏదొస్తే అది నా వంతు, అది నా ధర్మంగా, నా బాధ్యతగా నేను సహకరిస్తాను. రీసెంట్‌గా మరి మా ఊర్లో కూడా ఒక పిరమిడ్ కట్టారు మొన్నే. ఏప్రిల్ 3 ఓపెనింగ్ అయింది పిరమిడ్ మా ఊర్లో 10/10 పిరమిడ్. ఆయన 112 సంవత్సరాల సత్సదానంది గారు, రాలంపూడి లక్ష్మణరావు గారు, ఉయ్యూరు శివ గారు, రాజకుమారి మేడం వాళ్ళందరూ వచ్చారు చక్కగా. అద్భుతంగా మరి బ్రహ్మోత్సవం జరిగినట్టు జరిగింది చక్కగా. ఎందుకని అంటే మరి ఈ ఊర్లో కూడా పిరమిడ్ వచ్చింది. ఒక మేడం అన్నారు, అమ్మా నువ్వు ఎక్కడుంటే అక్కడికి పిరమిడ్లు వస్తున్నాయి అని. నేను మచిలీపట్నంలో ఉంటే ఒక 2 ఇయర్స్ ఉంటే అక్కడ ఒక మేడంకి నేను మెడిటేషన్ నేర్పించాను. ఆ మేడం కూడా అద్భుతంగా మరి పిరమిడ్ కట్టారు. మరి ఎందుకని అంటే వాళ్ళు వాళ్ళకి చెప్తుంటే ఆ సమయం, అది సమయం మనం చెప్పాలి. ఎందుకంటే మనం ఏది ఆశించకూడదు. త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మ త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే మనం చేస్తామో నేచర్ మనకి అన్ని రకాల కూడా చక్కగా సపోర్ట్ ఉంటది. మనకి ఏది చేయాలన్నా సరే మనం చేయగలుగుతాము. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ఒకసారి ధ్యానం చేయగా మా పాప ఫారెన్‌లో చదువుతుండగా నారాయణ కాలేజీలో చదువుతుంది. ఇంటర్ చదువుతుంది ఫస్ట్ ఇయర్. లేడీస్ కాలేజీ అది. అక్కడ కొంచెం ఆ రోజు అమ్మాయిని బయటికి తీసుకెళ్ళి సెలవని చెప్పి బయటికి తీసుకెళ్ళి తర్వాత తనకు కావాల్సినవి కొనిచ్చేసి మళ్ళీ వెంటనే ఆ కాలేజీకి దిగబెట్టేసి పాపని నేను వెంటనే వచ్చేస్తా ఉండంగా అక్కడ ఫారెన్‌లో అటు లోపలికి ఉంటది కాలేజీ. పెద్ద పెద్ద కాలేజీలు కడతారు కానీ చాలా లోపలికి కడతారు. అయితే ఆ కాలేజీలో ఒక ఆటో కుర్రోడు, నేను అక్కడికెళ్ళినప్పుడల్లా కూడా అతన్ని నేను చాలా సార్లు చూసాను. అతను ఆటో ఎక్కడం. నెడమానూరు వెళ్ళేది. అక్కడ కాలేజీ దగ్గర దింపి ఆటో అటు నెడమానూరు వెళ్ళేది. మళ్ళీ ఇలా రివర్స్ వచ్చేది. అతను అన్నాడు, ఏమండి ఎంతో మంది నేను ఆటో ఎక్కించుకుంటాను కానీ నాకు ఎవరితోనూ మాట్లాడబుద్ధి కాదు. మీతోనే మాట్లాడాలనిపిస్తుంది నాకు అని అతను చెప్పాడు. అప్పుడు నేను చెప్పాను అతనికి, ఎందుకనంటే ముందు మనం ఆ ఒక క్షణం వాళ్ళు దిగిపోవచ్చు వాళ్ళ జర్నీ అని నేను ఎక్కిన వెంటనే ముందు మెడిటేషన్ గురించి చెప్తా. పిఎంసి చూడండి, ఇదిగో యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేపిస్తా, వాళ్ళకి చూపిస్తా. అట్లా చేయించి అలా చెప్తాను అనమాట. అలా చెప్పినప్పుడు ఆ కాలేజీకి అమ్మాయిని తీసుకెళ్ళి సాయంత్రం 6 ఆ టైంలో తీసుకెళ్తా ఉండగా వాళ్ళు పాపని తీసుకెళ్ళేటప్పుడు మేము బయటకు వచ్చేటప్పుడే ఒక ముగ్గురు నలుగురు బళ్ళు ఉన్నాయి అక్కడ. చాలా మంది ఒక 5, 6 కుర్రోళ్ళు ఉంటారు. పెద్ద వయసు కాదు వాళ్ళు. డిగ్రీ కుర్రోళ్ళే చదివేది. డిగ్రీ చదివే పిల్లలే వాళ్ళు. అయితే వాళ్ళని చూసాము. మేము ఎప్పుడు వెళ్ళేటప్పుడు చూసాము. ఏంటో సండే కదా కాలేజీగా ఏమోలే అనుకున్నాం. అటు కూడా కాలేజీలు ఉన్నాయి ఇంకా. అనుకుని వాళ్ళని పట్టించుకోకుండా మేము వెళ్ళిపోయాము. రిటర్న్ వచ్చి మేము ఇంకా అమ్మాయిని తీసుకెళ్ళి వచ్చేటప్పటికి ఆ కుర్రోళ్ళు మాస్క్ వేసుకుని నా వెనకాల నేను హ్యాండ్ బ్యాగ్ తగిలించుకున్నా. మా అమ్మాయి నా పక్కనే ఉంది. హ్యాండ్ బ్యాగ్ లాగేస్తున్నారు. హ్యాండ్ బ్యాగ్ లాగుతుంటే నేను ఇదేంటి హ్యాండ్ బ్యాగ్ అప్పుడు అసలు ఇంకా మిరాకిల్ విషయం ఏంటంటే అసలు మామూలుగానే మా అమ్మాయికి భయం. అలాంటిది అమ్మాయి ధైర్యంగా ఉంది ఆ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ లో అమ్మ బ్యాగ్ వాళ్ళు చూడు ఏంటి అలా చూడు అంటుంది. నేను వెనక తిరిగి చూసేటప్పటికి వాళ్ళు మాస్క్ వేసుకుని ఉన్నారు పిల్లలు. వేసి బ్యాగ్ లాగుతుంటే ఆ బ్యాగ్ నేను వదలట్లా, వాళ్ళకి ఇవ్వట్లా, నేను వదలట్లా, పట్టుకుంటున్నా, వాళ్ళు లాగుతున్నారు. పిల్ల అంటుంది అమ్మ బ్యాగ్ వదిలే అంటుంది. బ్యాగ్ వదలట్లా, అసలు వదలాలి అని చెయ్యి వదలట్లా. అలా పట్టుకునేటప్పుడు ఇంకా నేను ఏమన్నానంటే పత్రిజీ పత్రిజీ అని 3 సార్లు పిలిచాను నేను. పిలిచేటప్పటికి అసలు వాళ్ళు ఇది మాంత్రిగాడినో మంత్రగాడినో ఎవరినో పిలుస్తుంది అని చెప్పేసి ఇంకా ఒక్క క్షణం కూడా వెనక్కి తిరిగి చూడకుండా వాళ్ళు ఒక్క పరుగు తీసుకుని వాళ్ళు బళ్ళేసుకుని వెళ్ళిపోయారండి. మరి ఆ క్షణంలో మరి మనకి ఎవరు తోడయ్యారు? మనకు పత్రిజీ. ఎందుకనంటే మనం ఎప్పుడూ కూడా త్రికరణ శుద్ధిగా ఈ క్షణం ఈ శ్వాస వరకు మనకు తెలిసింది ధ్యానమే, శాకాహార ప్రపంచం, మరి పిరమిడ్ శక్తి, ఇలాంటి మనకి ఏది తెలిస్తే మనం అది చెప్పడం వల్ల అలా వెళ్ళిపోతే వాళ్ళు అలా పారిపోతే నాకు కొంచెం భయం వేసింది. ఎందుకంటే ఏ టీవీ న్యూస్ లో ఆటలో ఎప్పుడో వినటం తప్ప ఇలాంటివి నేరుగా జరిగింది లేదు. ఇది నాకు ఒక అనుభవమా ఏంటి అని కొంచెం చాలా కంగారుగా గుండెలో దడగా కూడా ఉంది సడన్ గా జరిగేటప్పటికి. ఇంకా అలా అమ్మాయిని తీసుకెళ్ళి నేను కాలేజీలో చెప్పి ఒక్క 5 నిమిషాలు కూడా లేను. మళ్ళీ ఎందుకనంటే మాకు అప్పటికే 2 అవర్స్ జర్నీ. మళ్ళీ నేను వెంటనే రిటర్న్ అయిపోతుండగా
ఆ కుర్రోడు ఏం చేశాడు, ఆటో కుర్రోడు, ఏమండి నేను మీ ఆ పాపని దింపురండి, నేను అటు పైకి వెళ్ళొచ్చి నేను మీ కాలేజీ దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని ఎక్కించగలుగుతాను అని చెప్పాడు. సరే నాన్న అంటే అబ్బాయి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇలా వెళ్ళిపోయాం. నేను అప్పుడే అన్నా అమ్మాయిని, మా అమ్మాయిని, చూసావా దివ్య, అప్పటికి ఇది జరగల, మనకి ఎవరో తెలీదు, కాలేజీకి వచ్చి నన్ను ఎక్కించుకెళ్తానని చెప్తున్నాడు తను. మరి ఎందుకు చెప్తున్నాడు అంటే, మనం చేసే సేవ, మనం ధ్యాన ప్రచారం, మనం ఎప్పుడైతే అట్లా ధ్యాన ప్రచారం మనకు తెలిసింది మనం చేసుకుంటామో, ఆ గురువు మన వెన్నంటే ఉండి మనకి ఏది కావాలో అది అందిస్తాడు గురువు. ఒక తల్లి తండ్రి చేయలేని అన్ని కూడా తల్లిదండ్రులు జన్మనే ఇస్తే ఆ గురువు మరి మనకి ఈ జన్మ లేకుండా చేసి జన్మ రాహిత్యాన్ని పొందే మరి ఆత్మ సాక్షాత్కారం కూడా అర్థమయ్యేలాగా చేసే గురువు మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఇట్లా చేయగా ఒకసారి అప్పుడు వాళ్ళు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత నేను ఆ కుర్రోడు ఆటో ఎక్కి ఇంకా సెంటర్‌కి వచ్చి మామూలుగా బస్ ఎక్కేసి అలా వచ్చేసాను. అలా జరిగింది. తర్వాత ఆహ్, రీసెంట్‌గా ఇంకొకటేంటంటే, మేము బంటుమిల్లిలో ఉన్నప్పుడు ఆహ్, రెంట్ కొన్నాము మేము పిల్లల చదువుల రీత్యా. ఈ కరోనా టైంలో ఆ ఇంటి గల ఓనర్ గారికి కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఎవరు కూడా వాళ్ళతో మాట్లాడటం లేదు. మాట్లాడిపోయేటప్పటికి వాళ్ళందరూ కూడా ఇంకా ఎవరితో ఈళ్ళతో మాట్లాడతలేదు అని వాళ్ళకి ఒక చిన్న ఆలోచనొచ్చింది. అందరికి ఎందుకనంటే మాట్లాడినా సరే కరోనా ఎక్కడ అటాక్ అయిపోద్దోనని. కానీ ఆ మాస్క్ కూడా ఏసుకోకుండా ఆ ఇంట్లో ఒక ధైర్యంగా వాళ్ళకొచ్చే పనమ్మాయి కూడా మానేసింది. నేను మీకు పనికి రాను అని చెప్పి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా వేరే రెంట్‌కున్న వాళ్ళందరూ కూడా చాలా భయపడ్డారు. ఎందుకనంటే వాళ్ళతో మాట్లాడితే ఎక్కడ కరోనా వస్తదో అని చెప్పి. అప్పుడు నేనెంతో ధైర్యంగా ఉన్నా. ఎందుకని అంటే మనకి కృష్ణుడు చెప్పాడు యుగే యుగే సంభవామి. మరి ఎక్కడైతే ఆహ్, ధర్మం హ్మ్, అధర్మం ఇయన్నీ ఎక్కడైతే ఉంటదో మరి అదే రూపంలో నేను వస్తాను అని చెప్పి. మరి ఆ కరోనా వచ్చి చక్కగా అందరిని లాక్‌డౌన్ సమయాల్లో ఇంట్లో కూర్చోబెట్టింది. చక్కగా ధ్యానం తెలియని వాళ్ళని గాని, చేయని వాళ్ళని గాని మరి లాక్‌డౌన్ పత్రిజీ సందేశాలు ఇవన్నీ కూడా అద్భుతంగా జరిగాయి. ప్రతిరోజు మెడిటేషను, మరి పత్రిసారు సందేశం. మరి ఇలాంటివన్నీ కూడా ఎన్నో అద్భుతంగా చక్కగా జరిగింది. అప్పుడు ఆ ఇంటిగల ఆవిడ ఏమందంటే, "అమ్మా! నేను నిన్ను ఏదో అనుకున్నాను. ఇంత ఈ ధ్యానం ద్వారా ఇంత ఉంటదని నాకు తెలీదు. మరి ఇట్లా ధ్యానం వీళ్ళందరూ ఎంతో నాతో అంతకుముందు బాగా ఉండేవోళ్ళు. పైగా తోడుకోడళ్ళు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ నాతో మాట్లాడేవోళ్ళు కూడా మాట్లాడటం మానేసి ఇక్కడ ఎప్పుడైతే ఈ కరోనా వచ్చిందో ఆవిడకి వాళ్ళందరూ కూడా దూరంగా ఉన్నారు. నేను ఇలా అన్నప్పుడు ఆ మేడం ఆవిడేం చేశారంటే, "అమ్మా! నువ్వు చేసే ధ్యానం ద్వారా నేను ఆహ్, అసలు ఏదన్నా కనీసం ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలన్నా, మనం ఏదైనా చేయాలన్నా, మీరు నువ్వు ఉండబట్టే నువ్విలా మాట్లాడుతున్నావు. నువ్వు ఒక్కదానివే ధైర్యంగా నాతో మాట్లాడగలిగావు. ధ్యానం ద్వారా ఇంతుందని మాకు తెలీదు" అని చెప్పి వాళ్ళు కూడా అప్పుడు ధ్యానం చేయటం మొదలుపెట్టి చక్కగా ధ్యానం చేసుకోవటం. వాళ్ళ పిల్లలు కూడా నా దగ్గరికి పంపించి వాళ్ళ కోడలు, "ఆంటీ పిల్లలకి ధ్యానం నేర్పించండి" అని చెప్పేదావిడ. అట్లాగే ఆ పిల్లలకు కూడా నేను ధ్యానం నేర్పించి చక్కగా ఇంట్లో కూడా వాళ్ళు చేసుకునేవాళ్ళు ధ్యానం. ఎందుకనంటే మరి మనల్ని చూసి మరి చేయండి, చేయండి అని చెప్పడం మన మన వంతు ధర్మం అయితే, మనం ఎప్పుడైతే ఆచరణలో పెట్టుకుంటామో, ఆ ఆచరణ వాళ్ళని చూసి వాళ్ళు ఏ రకంగా మారాలో ఆ రకంగా మార్చేటట్టు చేస్తది ధ్యానం. మరి అందుకని ఎక్కడ శాకాహార ర్యాలీలున్నా మరి ఎళ్తాను. శాకాహార ర్యాలీలో పాల్గొంటాను. మన వంతు నేను ఏదైతే చేయగలనో అన్నిట్లో నేను పాల్గొంటాను. మరి ధ్యానం ద్వారా లాభం ఏంటంటే, ఒకసారి మా ఫోను మా వారు తీసుకెళ్ళిన ఫోను నీళ్ళలో పడిపోయి అది హ్యాంగ్ అయిపోయింది. హ్యాంగ్ అయిపోతే అప్పుడు ఆయన తీసుకొచ్చి, "ఇదిగో ఫోను నీళ్ళలో పడిపోయింది. అసలు ఏమి పని చేయట్లేదని" తీసుకొచ్చి నా చేతిలో పెట్టగానే ఫోను లైట్ ఎలిగింది. లైట్ ఎలిగేటప్పుడు అప్పుడు ఆయన కూడా కొద్దిగా ఆహ్, కొంచెం షాక్ అయ్యారు. "ఏంటి ఇంతకుముందు ఇదయింది. ఇప్పుడు వెంటనే లైట్ ఎలిగింది" అని చెప్పి ఆహ్, చక్కగా ఆ పిరమిడ్ కింద పెట్టి దాన్ని అలా ఉంచి కాసేపు అలా పెడితే తర్వాత ఛార్జింగ్ అవన్నీ తీసి తుడిసి ఛార్జింగ్ పెడితే చక్కగా ఫోను కూడా లైన్ అయిపోయిందనమాట ఫోను కూడా. ఎందుకని అంటే మనం పిరమిడ్ శక్తి, పిరమిడ్ లాభాలు కూడా అద్భుతంగా ఉంటాయి పిరమిడ్ లాభాలు కూడా.
మరి ధ్యానం ద్వారా ఎందుకు మనం ధ్యానం చేస్తే హాస్టల్ మాస్టర్స్ ఎప్పుడు కూడా మనకు కూడా ఉంటారు. ఒకసారి మేము బండి మీద వెళ్ళేటప్పుడు మా వారు నేను పెళ్ళికెళ్తున్నాం. మా మేనల్లుడి పెళ్ళికెళ్ళేటప్పుడు ఒక 20 నిమిషాల జర్నీలో ఉందనంగానే సాయంత్రం పూట్ల 5:30 ఆ టైంలో వెళ్ళేటప్పుడు అసలు ఏమి అడ్డు రాలేదు, ఏమి రాలేదు. బండి మీద నుంచి ఇద్దరం పడిపోయాం. పడిపోతున్నాను అని నాకు తెలుస్తుంది. కానీ బండి ఏంటంటే ఆయనేమన్నారంటే బండి దేకేసింది అని చెప్పారాయన. అది అలా పడిపోవడం ఆయనకి కొంచెం మోకాళ్ళ దగ్గర అక్కడక్కడ ఆయనకి తగిలినియి. నాకైతే అసలు చిన్న దెబ్బ కూడా తగలలేదు. ఎందుకనంటే నన్ను ఎవరో పట్టుకుని అక్కడ పెట్టినట్టుగా నాకనిపిచ్చింది. ఎందుకనంటే మనం ఎప్పుడైతే ఈ మార్గంలో ఉంటామో, ఆధ్యాత్మిక మార్గంలో ఉంటామో, మరి ఖచ్చితంగా మనకి సపోర్ట్ ఇవ్వాల్సింది ఇప్పుడు చూడండి మన పిల్లలు బయటికెళ్తున్నారంటే కొంతవరకు అక్కడి నుంచి వాళ్ళకి బాయ్ చెప్తాం. అంతవరకే మనం చేయగలం. ఇంకా అంతకు మించి మనం ఏమి చేయలేం. మరి మన గురువు మరి ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎప్పుడూ కూడా ఎనీ టైమ్ మనల్ని ఎన్నంటే ఉండి మనల్ని చక్కగా అద్భుతమైన మార్గంలో ఒకవేళ మనకి ఏదైనా ఆలోచన వచ్చినా దాని నుంచి మళ్ళీ వెంటనే తిరిగి మనం రివర్స్ చేసుకుంటాం. అది నాది కాదు. ఆ ఆలోచన నాది కాదు. లెట్ గో. మనం ఆ ఆలోచన లెట్ గో చేసేసుకుంటాం. ఎందుకనంటే సరికాని ఆలోచన ఏదొచ్చినా సరే మనకు వెంటనే మన లోపల మన ఇన్నర్ మనకు చెప్పేస్తుంది ఇది కాదు. ఇలాంటివన్నీ కూడా మనం సాధన చేయగా ఇలాంటి అనుభవాలన్నీ కూడా ఎన్నో వస్తా ఉంటాయి. తర్వాత రీసెంట్‌గా ఈరోజు జరిగిన ఒక అనుభవం చెప్తాను. పొద్దున్న నేను ఆల్రెడీ రాత్రులు 3కి లెగుస్తాను, కూర్చుంటాను, మెడిటేషన్‌లో కూర్చుంటాను. మళ్ళీ కాసేపు కుదిరితే గనక నడువాల్చుకుంటా మళ్ళీ కూర్చుంటా. అట్లా చేస్తా ఉంటా. అలా చేసిన దాన్ని ఇంకా తెల్లారే వరకు 6 వరకు అలా కూర్చున్నా. సరే మళ్ళీ వాటరొస్తాయి పట్టుకోవాలి కదా! అని చెప్పేసి లేసి ఇంకా వాటర్ అయన్నీ చూసుకొని, ఇంట్లో అన్నీ చూసుకొని బయట పాలకెళ్ళు పక్కనే పాలు 2 ఇళ్ళ అవతల పాలకెళ్ళొచ్చి అప్పటికి ఇంకా నేను వాటర్ ఒకటే తాగా. వేడి నీళ్ళు వాటర్ ఒకటే తాగా. ఇంకేమీ తాగల. తాగపోయేటప్పటికి అసలు లోపలంతా గూడా పొట్టలో అంతా మెలేసేసినట్టు అసలు చాలా బాగా హీలింగ్ జరిగింది. ఈ హీలింగ్ జరుగుతుంటే ఇంకా నేను అక్కడ పెట్టేసి ఆ పాలు అక్కడ పెట్టి ఎండలో కూర్చున్నా. ఎండలోనే కూర్చొని ఇంకా అలా కూర్చొని బాగా డీప్‌లోకెళ్ళిపోయా అసలకి. డీప్‌లోకెళ్ళిపోయి ఇంకా అక్కడే కూర్చొని ఒక 2 అవర్స్ అక్కడే కూర్చొని అక్కడే ఇంకా ఖచ్చితంగా ఎండలో సూర్య భగవానుడి ముందే నాయనా నా లోపల ఏవున్నాయో తీసేయి. నేను విశ్వానికి నేను సేవ చేసుకుంటాను. ఇప్పుడు నాకు క్లాసుంది. నేను క్లాస్ చెప్పాలి అని చక్కగా అలా కూర్చొని కాసేపు అలా రిలాక్స్ అయిన తర్వాత అలా చూస్తే మళ్ళీ అంతా కూడా నా బాడీ నాకు సెట్ అయ్యి ఎప్పటినుంచో రావాల్సిన సోలార్ బిగించే అబ్బాయి ఇంతకు ముందే వచ్చాడు. అందుకనే ఒక 5 మినిట్స్ లేట్ అయింది. అబ్బాయి "అయ్యా ఎంతసేపు పడుద్దంటే" నేను వెంటనే వెళ్ళిపోతానండి అన్నా. అబ్బాయి ఎళ్ళిపోయాడు. వెంటనే అన్ని పనులయిపోయినియి. చూడండి మరి నాకెంత హీలింగ్ జరిగింది. ఎందుకని అంటే, మన విశ్వ కళ్యాణం కోసం ఒక్క అడుగు ముందుకేస్తే బాబా చెప్తాడు. ఒక్క అడుగు మీరు ముందుకేయండి. 9 అడుగులు నేనేపిస్తాను. అందుకేనే ఎలాంటి సిట్యుయేషన్ అసలు నాకనిపిచ్చింది నేను చెప్పగలనా? లేదు నేను చెప్పగలను. నేను చెప్పగలను కాబట్టే క్లాస్ నా ముందుకొచ్చింది. అసలు ఎవరికన్నా ఫోను జేసి మళ్ళీ చెప్పమని చెప్దామా? అలా గూడా అనిపిచ్చింది. అయినా ఏమి కాదు. ఎప్పుడు ఎందుకనంటే మనల్ని మనం ప్రేమించుకుంటే ఎలాంటి అనారోగ్యాలైనా సరే తగ్గిపోతాయి. ముందు మనల్ని మనం ప్రేమించుకుని చక్కగా నేను బాగున్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నేను చాలా అద్భుతంగా నేను వర్క్ చేసుకుంటున్నాను అని ఎప్పటికప్పుడు మనకి మనం అఫర్మేషన్ చెప్పుకుని ముందుకెళ్తా ఉంటే ఆ నేచర్ మనల్ని చక్కగా ముందుకు తీసుకెళ్తుంది. మరి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన నాగమణి గారికి, లక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.